ఇచ్చిన 420 హామీల్లో ఏ ఒక్క ప్రధానమైనటువంటి హామీలు నెరవేర్చినటువంటి ముఖ్యమంత్రి గారికి ఈరోజు భారతీయ జనతా పార్టీ లెజిస్లేటివ్ పార్టీ తరఫున బహిరంగ లేఖను ఈరోజు విడుదల చేయడం జరుగుతూ ఉన్నది. సీఎం గారు, మీరు బాధ్యత చేపట్టి 6 నెలలు గడుస్తున్నా 100 రోజుల్లో ఇచ్చిన హామీలు నెరవేరుస్తారని ఆ రోజు పిసిసి అధ్యక్షుడిగా మీరు మాటిచ్చారు. 99 రోజులకు ఎలక్షన్ కోడ్ వచ్చిందని, ఎలక్షన్ కోడ్ తర్వాత హామీలు నెరవేరుస్తారని, ఇప్పుడు ఎలక్షన్ కోడ్ సందర్భంగా హామీలు నెరవేర్చలేరని చెప్పి తప్పించుకొని తిరిగారు. ఇప్పుడు ఎలక్షన్ కోడ్ కూడా అయిపోయింది. మీరు చెప్పినటువంటి అన్ని రకాల సమయాలు గడువులు పూర్తయినాయి. కానీ ఇప్పటి వరకు మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చక కాలయాపన చేస్తూ ఈరోజు ఈ ప్రభుత్వం పూర్తిగా అవినీతిలో కూరుకుపోతున్న సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. రైతులకు 2 లక్షల రూపాయలు ఏకకాలంలో రుణమాఫీ చేస్తారని గతంలో చెప్పి డిసెంబర్ 9వ తారీఖు ఖచ్చితంగా రుణమాఫీ చేస్తారని చెప్పినటువంటి మీరు మళ్ళీ 100 రోజులు గడువడిగింది మీరే. మళ్ళీ మొన్న ఎన్నికల సందర్భంగా ప్రజల ఆగ్రహాన్ని చూసి, రైతుల ఆగ్రహాన్ని చూసి ఆగస్టు 15వ తారీఖు వరకు మీరు గడువును అడగడమే కాకుండా వివిధ దేవుళ్ళ మీద కూడా ఒట్లు పెట్టుకున్నటువంటి సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. ఈ రకంగా మరొక్కసారి బాట తప్పడమే కాకుండా ఆ ఫలితంగా ప్రజాగ్రహానికి గురైనటువంటి ఈ ప్రభుత్వం 63 మంది ఎమ్మెల్యేలు ఉన్నా కేవలం 8 పార్లమెంట్ సీట్లకు మాత్రమే పరిమితమైన సంగతి గుర్తు చేస్తూ ఉన్నా. 8 మంది ఎమ్మెల్యేలు ఉన్న భారతీయ జనతా పార్టీ కూడా 8 సీట్లలో విజయం సాధించిన సంగతి గుర్తు చేస్తూ పూర్తిగా ఈ ప్రభుత్వం ప్రజా విశ్వాసాన్ని కోల్పోయిన సంగతి నేను గుర్తు చేస్తూ ఉన్నాను. 63 మంది ఎమ్మెల్యేలు ఉండి 8 సీట్లు కూడా గెలుచుకోలేనటువంటి ప్రభుత్వం మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజాగ్రహానికి గురైన సంగతి నేను ఈరోజు మీ ద్వారా నేను గుర్తు చేస్తూ ఉన్నాను. అంతేకాదు, ఆ రోజు మా 100 రోజుల పాలన రిఫరెండం అని మీరే చెప్పారు. 14 సీట్లు గెలుచుకుంటామని చెప్పి మీరే చెప్పారు. మరి 100 రోజుల రెఫరెండంగా తీసుకుంటే మీరు చెప్పినటువంటి 14 సీట్లు గెలవనందుకు మీరు నైతిక బాధ్యత వహించాలి కదా. 8 సీట్లకు కనీసం ఈ రాష్ట్రంలో సగం సీట్లు కూడా గెలవలేనటువంటి సందర్భంలో మరి రెఫరెండంగా చెప్పినటువంటి మీరు దీనికి ఏ రకంగా బాధ్యత వహిస్తారో మీరు ప్రజానీకానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి నేను తెలియజేస్తూ ఉన్నాను. మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ప్రధానంగా రైతులతో పాటు వ్యవసాయ కార్మికులకు, మహిళలకు, యువతకు, నిరుద్యోగులకు ఇచ్చినటువంటి హామీలను నేను ఒకసారి గుర్తు చేస్తూ ఉన్నాను. వరంగల్ రైతు డిక్లరేషన్లో రైతాంగానికి మీరు ఇచ్చినటువంటి హామీల సంగతి నేను ఒకసారి గుర్తు చేయదలుచుకున్నాను. హైదరాబాద్ యూత్ డిక్లరేషన్లో, చేవలలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లో, కామారెడ్డిలో బీసీ డిక్లరేషన్లో మీరు ఇచ్చినటువంటి హామీలు మీరు మర్చిపోయారా, లేక ఈ బహిరంగ లేఖతో పాటు మీకు మేము మీ మేనిఫెస్టోను కూడా పంపిస్తున్నానని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాను. అంతేకాకుండా ఇచ్చిన హామీలు మాటేంటో వ్యవసాయం, రైతు సంక్షేమం, నీటిపారుదల, యువత, ఉపాధి కల్పన, విద్యారంగం, వైద్య రంగం, గృహ నిర్మాణం, రెవెన్యూ, పౌర సరఫరా సిబిఐకి ఇస్తారని ఎదురు చూస్తారు. ఆ రోజు మీరే సిబిఐకి లెటర్ రాసినటువంటి మీరు ఈరోజు ఎందుకు వెనుకంజ వేశారో దాని మీద ఒకసారి మరి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉన్నది. అంతేకాకుండా మరి సరే మీరు ఏదో ఒక రకంగా దాన్ని రిటైర్డ్ జడ్జి తోటి ఒక కమిటీ వేసి చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. మరి అదే మాదిరిగా ఈరోజు నేను మిమ్మల్ని అడుగుతూ ఉన్నాను, మరి ధరణి విషయంలో, ధరణి పోర్టల్ విషయంలో కూడా మీరు చాలా అలిగేషన్స్ చేశారు పిసిసి అధ్యక్షుడిగా. మరి ధరణి విషయంలో మరి ఈరోజు ఏ నిర్ణయం తీసుకోబోతున్నారు? దాంట్లో నిజంగా అక్రమాలు జరిగినాయా, జరిగితే దాని మీద ఏం చర్యలు తీసుకుంటున్నారు, ఎప్పటి లోపల వాటి సంగతి బయట పెట్టబోతున్నారు, మరి దానికోసం ఏ కమిటీ వేయబోతున్నారు, మరి ఈ రెండుటిని మీరు ఎందుకు సిబిఐ ద్వారా మరి మీకు ఇన్ని రకాల అలిగేషన్స్ మీరు చేసినప్పుడు దీన్ని ఎందుకు సిబిఐ ద్వారా ఇన్వెస్టిగేషన్ చేయించడానికి మీరు వెనుకంజ వేస్తూ ఉన్నారో తెలియడం లేదు.
ధరణి పోర్టల్ మీద ఎన్నో అనుమానాలు ఉన్నాయని చెప్పినటువంటి మీరు ఈరోజు కేవలం ఒక కమిటీ, మీ పార్టీ కమిటీని వేసుకొని చేతులు దులుపుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది మీకు